క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించే సమయంలో మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి టోటల్ పేమెంట్స్, ఇంకోటి మినిమం పేమెంట్. ఇందులో ఏ పేమెంట్ను ఎంచుకుంటే మంచిదో ఈ వీడియోలో చూద్దాం. బ్యాంక్ అకౌంట్ తెరిచిన వెంటనే మనం కోరుకున్నా కోరుకోకపోయినా మన పర్సులో ఏదో ఒక క్రెడిట్ కార్డ్ చేరుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఒక సెల్ ఫోన్ ఉన్నట్లే ఒక్కొక్కరికి ఒక క్రెడిట్ కార్డ్ ఉండే పరిస్థితి ఏర్పడింది. అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంది కదా అని చాలా మంది చూసి చూడకుండా ఖర్చు చేస్తూ ఉంటారు. దీనివల్ల కొందరు లాభపడినా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. క్రెడిట్ కార్డు వల్ల ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. బిల్లు చెల్లించడంలో చిన్న తప్పులు చేసినా అతి పెద్ద భారాన్ని మోపుతుంది అది. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులకు 45 రోజుల వరకే వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం ఉంటుంది. ఆలోపు చెల్లింపు చేస్తే సమస్య లేదు. గడువు దాటితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీంట్లో మనకు మినిమం డ్యూ కట్టడం మంచిదా అండ్ టోటల్గా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం మంచిదా అని అంటే, మినిమం డ్యూ కట్టిన తర్వాత మళ్ళీ మీరు టోటల్ పేమెంట్ చేయడానికి చాలా తక్కువ టైం మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ మన దగ్గర మనీ అరేంజ్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు మినిమం డ్యూ కట్టొచ్చు. కంప్లీట్గా మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు టోటల్ అమౌంట్ కట్టడం వల్లనే మనకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇన్ కేసు మనం మినిమం డ్యూ పే చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళు ఇచ్చిన గడువు లోపు కట్టకపోతే అది వడ్డీ చక్రవడ్డీలాగా మారి మీరు తీసుకున్న దానికంటే ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు క్రెడిట్ కార్డుకి సంబంధించి ఏదైనా అమౌంట్ యూజ్ చేసుకున్న తర్వాత మీకు బిల్ వచ్చిన తర్వాత టోటల్ అమౌంట్ ఒకటేసారి కట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ కొంచెం టైం ఉంది, కొంచెం డిలే ఉంది, ఒక 2-3 డేస్ తర్వాత నేను కట్టొచ్చు అనుకున్నప్పుడు అప్పుడు మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కదా, అది కట్టేసి తర్వాత టోటల్ అమౌంట్ కడితే మనకు ఎటువంటి ఛార్జెస్ పడవు.